హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఇండియన్ సొసైటీ సిలబస్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మనం లెసన్స్ 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. సో లాస్ట్ లెసన్లో మనం పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చూసాం. ఈ లెసన్లో మనం షెడ్యూల్ క్యాస్ట్స్ గురించి, వాళ్ళకి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, అసలు షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఎప్పుడు ఆవిర్భవించింది, వీటికి సంబంధించి రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్స్ ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, ఇవన్నీ మనం లెసన్లో చూద్దాం. సో బేసిక్గా మనం ఈ థర్డ్ మాడ్యూల్ లేదా థర్డ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోకి దిగిన తర్వాత మన ప్రిపరేషన్ అనేది ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే, మన సిలబస్ని త్రీ టాపిక్స్గా డివైడ్ చేసుకున్నామని చెప్పాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి బేసిక్ పరిచయం చేస్తారు, మామూలుగా కులం అంటే ఏంటి, మతం అంటే ఏంటి పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతారు. సెకండ్ టాపిక్లో కులతత్వం, మతత్వం, దానివల్ల కలిగే నష్టాలు చూపించుకుంటూ వచ్చారు. థర్డ్ టాపిక్లో వీటిని రెక్టిఫై చేయడానికి లేదా ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వాలు చేసినటువంటి కొంచెం కృషి, అలానే మన ఎన్జిఓస్ కానీ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, గవర్నమెంట్ వాలంటీర్లు కానీ మామూలుగా వాలంటరీగా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళు చేసే కృషి ఏంటి అనేది మొత్తం మనం 1 by 1 చూసుకుంటూ రావాలి. ఓకే, సో దీని ప్రిపరేషన్ ఎలా చూడాలంటే, ఈ 8 టాపిక్స్ ఉంటాయి చూడండి మనకి. ఎస్సీ టాపిక్ ఒకటి, అలానే ఎస్టీలు, తర్వాత బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఓకే, నెక్స్ట్ మైనారిటీలు, నెక్స్ట్ మహిళలు, నెక్స్ట్ బాలలు, దివ్యాంగులు. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నీ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, సపోజ్ ఎస్సీ టాపిక్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్స్ గురించి మనం చదువుతున్నాం. సో షెడ్యూల్ క్యాస్ట్స్ గురించి చదువుతున్నప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అనే పదం ఎప్పుడు ఫామ్ అయింది, అసలు ఎలా ఫామ్ అయింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఓకే, అలానే షెడ్యూల్ ట్రైబ్స్ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు, షెడ్యూల్ ఎస్టీ తీసుకుంటే షెడ్యూల్ ట్రైబ్స్ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు. ఓకే, తర్వాత ఇండియాలో ఈ షెడ్యూల్ క్యాస్ట్స్ ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని మనం రెగ్యులర్గా గమనించుకుంటూ ఉండాలి. ఓకే, అంటే మన ఎగ్జామ్స్కి ముందు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, అలానే ఈ భారతదేశంలో ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ తక్కువగా ఉన్నారు, పర్సంటేజ్ ఎక్కువ ఎక్కడ ఉంది, ఇవన్నీ మనం ఫ్యాక్ట్స్గా తయారు చేసుకోవాలి. ఇవి బుక్స్లో ఉన్నప్పటికీ మనకి మన కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, అది మనం గమనించుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ మినిస్ట్రీ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ విధంగా వీటికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ లేదా స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ డౌన్ చేసుకోవాలి. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఓకే ఈ స్టాట్స్ ఉన్నాయి కదా, మరి వీళ్ళని బాగు చేయడానికి గవర్నమెంట్స్ కానీ భారత రాజ్యాంగం కానీ ఎటువంటి చర్యలు తీసుకుందన్న ఉద్దేశంలో మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలో చూడండి చెప్తాను. 4 పార్ట్లుగా డివైడ్ చేసుకొని, ఫస్ట్ రాజ్యాంగం ఎటువంటి చర్యలు తీసుకుంది, ఎస్సీల గురించి రాజ్యాంగం ఎటువంటి చర్యలు తీసుకుంది, తర్వాత ఏమన్నా స్పెషల్గా యాక్ట్స్ తయారు చేసిందా గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ చేసినటువంటి చట్టాలు కానీ యాక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, తర్వాత గవర్నమెంట్ ఏమన్నా దీని మీద కమిషన్లు లేదా కమిటీలు నియమించిందా అన్న విషయాన్ని చూడాలి. కమిషన్లు లేదా కమిటీలు నియమించిందా అన్న విషయాన్ని చూడాలి. తర్వాత నెక్స్ట్ వీరికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏంటి, సో ఇలా కనుక మీరు ప్రిపేర్ అయితే ఈ చాప్టర్ చాలా ఈజీగా, ఈ 7 చాప్టర్లు మీకు చాలా ఈజీగా అయిపోతాయి. ఓకే, ఈ 7 చాప్టర్లు అయిపోతాయి. చివరిలో మనం ఇండియా, ఏపీ, అలానే టీఎస్కి సంబంధించినటువంటి ఇండియా, ఏపీ, అలానే టీఎస్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం లాస్ట్ వీడియోలో. ఆ తర్వాత ఎంసీక్యూ సిరీస్ అనేది చూద్దాం. అయితే ఇలా 4 పార్ట్లుగా డివైడ్ చేసుకుని చదువుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలా మనం ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అనే టాపిక్ని మనం చూద్దాం. ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఇప్పటికీ మీరు టాపిక్ వైజ్ టెస్టులు అలానే గ్రాండ్ టెస్టులు పర్చేజ్ చేయకుండా ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి పర్చేజ్ చేయండి. ఎందుకంటే మనం లేటెస్ట్ డేటా ప్రకారమే ఈ ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. సో షెడ్యూల్డ్ కులాలు చూడండి.
షెడ్యూల్డ్ కులాలు. అసలు భారతదేశంలో ఎవరిని షెడ్యూల్ కులాలుగా పరిగణిస్తారు? ఒక కులం షెడ్యూల్ కులంగా పరిగణించబడాలి అంటే ఎవరు దానికి అధికారి అనేది మనం ఫస్ట్ చూస్తాం. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న వీళ్ళ స్టాట్స్ అనేవి చూసి తర్వాత ఇందా నేను చెప్పినట్లు రాజ్యాంగం సంబంధించినవి మొత్తం చూస్తాం. ఓకే, సో దీన్ని బట్టి మనం చూస్తే మొట్టమొదటిగా 1931 సంవత్సరం ఏదైతే ఉంటుందో, ఈ 1931 సంవత్సరంలో మన భారతదేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారండి. ఓకే, లాస్ట్ టైం కోవిడ్ వల్ల మనకు అట్లా తీయలేకపోయారు, కానీ ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి జనాభా లెక్కలు అనేది తీస్తారు. లాస్ట్ టైం మనకి జనాభా లెక్కలు తీసింది ఎప్పుడు అంటే 2011 సంవత్సరంలో జనాభా లెక్కలు అనేది తీయడం అనేది జరిగింది. ఓకే, అయితే 1931 సంవత్సరంలో జరిగినటువంటి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో, ఈ జనాభా లెక్కల్లో భారతదేశంలో ఉన్నటువంటి, అంటే అప్పటికి భారతదేశం స్వాతంత్రం రాలేదు కాబట్టి అప్పుడు పరిపాలనలో ఉన్న బ్రిటిష్ అధికారులు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, ఎవరైతే అన్టచబుల్ లేదా అస్పృశ్యతతో అణగారిపోతున్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిని ఒక స్పెషల్ నేమ్తో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆ పేరు ఏంటి అంటే డిప్రెస్డ్ క్లాస్ అని చెప్పి, చూడండి, డిప్రెస్డ్ క్లాస్ అనే పేరుతో ఈ అణగారిన వర్గాలు లేదా వెనకబడిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవడం అనేది జరిగింది. ఓకే, వీరిని డిప్రెస్డ్ క్లాస్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. తర్వాత 1935, ఈ పేరు గుర్తు రాగానే మనకి రావాల్సింది ఏంటంటే 1935 చట్టం ఏదైతే ఉంటుందో, 1935 చట్టం ప్రకారం, భారత రాజ్యాంగ చట్టం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ క్యాస్ట్, లేదా ఎస్సీ అనే పేరుతో లిస్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ 1935 సంబంధించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదాన్ని ఫస్ట్ 1935 చట్టంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ పదాన్ని ప్రవేశపెట్టారో 1936లో, నెక్స్ట్ ఇయర్ అయిన 1936లో అప్పటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ యొక్క ఆర్డర్ ప్రకారం ఒక పట్టిక అనేది తయారు చేయడం జరిగింది. అదేంటంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పట్టిక అనేది ఒకటి తయారు చేయడం అనేది జరిగింది. సో ఆ టైంలో భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించిన అణగారిన వర్గాలు కానీ లేదా అస్పృశ్యత అంటే ఊరికి దూరంగా ఉంటున్న కులాలు ఎవరైతే ఉన్నారు అని చెప్పే పేరుతో వీళ్ళు ఒక టేబుల్ అనేది తయారు చేశారు. ఎప్పుడు అంటే 1936లో. ఓకే, 1936లో ఈ కులాలు మతాలు అనేవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఓకే, మనం ఏది మాట్లాడినా కానీ ఈ టైంలో ఎవరో ఒకరు మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఓకే, అందువల్ల మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులుగా ఆలోచించాలి. ఓకే, దీంట్లో మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, అయితే 1936 చట్టం 1936లో ఈ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఒక పట్టిక అనేది తయారు చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుత భారతదేశంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ లేదా ఎస్సీకి సంబంధించిన షెడ్యూల్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో, ఈ కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ కులాలు ఏ మంత్రిత్వ శాఖ కింద ఈ కులాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి అంటే భారతదేశానికి సంబంధించిన సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ వర్గం. ఓకే, సామాజిక న్యాయ సాధికారిక మంత్రిత్వ వర్గం ఏదైతే ఉంటుందో ఈ మంత్రిత్వ వర్గంలో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అనేవి ఉన్నాయని చెప్పి ఈ మంత్రిత్వ వర్గ పరిధి కిందకి వస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏమేమి వస్తాయి ఈ సామాజిక న్యాయ సాధికార అంటే? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ మినిస్ట్రీ కిందకి షెడ్యూల్ క్యాస్ట్ అనేవి వస్తాయి. ఎస్సీలతో పాటు దీంట్లో ఎస్సీ, ఓబీసీ, ఓకే, అలానే ఎల్జీబీటీలు. ఓకే, ఎల్జీబీటీలు అంటే లెస్బియన్,
గే, బైసెక్షువల్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దీంట్లోకి వస్తారు. అలానే డిజేబుల్డ్ పీపుల్స్, ఓకే, దివ్యాంగులు అని చెప్తాం, ఆ దివ్యాంగులు కూడా ఈ పరిధిలోకే రావడం అనేది జరుగుతుంది. అలానే ఈ దాడుల వల్ల విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలానే డ్రగ్స్ నుంచి రీహాబిలిట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సామాజిక న్యాయ సాధికార ఎంపవర్మెంట్ ఏదైతే ఉంటుందో, ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే ఎంపవర్మెంట్ శాఖ ఏదైతే ఉంటుందో ఆ పరిధిలోకి వీళ్ళు రావడం అనేది జరుగుతుంది. వీళ్ళకి సంబంధించిన చట్టాలు కూడా వీళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది. అదే మన ఆంధ్రప్రదేశ్ ప్రకారం చూసుకున్నా, మన తెలంగాణ ప్రకారం చూసుకున్నా సాంఘిక సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ ఏదైతే ఉంటుందో ఈ శాఖ ఈ ఎస్సీలకు సంబంధించిన పథకాలు తయారు చేయడం కానీ వీటికి సంబంధించిన బాధ్యతలన్నీ సాంఘిక సంక్షేమ శాఖ తీసుకుంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సరే, బాగానే ఉంది. మరి మనం 1936లో చూసాం ఒక కులాన్ని ఎస్సీ కులంగా, ఒక షెడ్యూల్ క్యాస్ట్గా ఎలా తయారు చేస్తారు అని చెప్పి, ఒక పట్టికగా తయారు చేశారు అని చెప్పి. మరి ప్రస్తుత భారతదేశంలో ఒక కులాన్ని ఎస్సీలుగా ఎలా పరిగణిస్తారు అంటే దాన్ని ఆ అధికారం ఎవరికి ఇచ్చారయ్యా అంటే భారతదేశంలో రాష్ట్రపతికి ఇవ్వడం అనేది జరిగింది. సో రాష్ట్రపతికి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 341(1) ప్రకారం, ఆర్టికల్ 341(1) ప్రకారం భారత రాష్ట్రపతి ఒక కులాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్గా పరిగణించవచ్చు. ఓకే, ఆర్టికల్ 341(1) ప్రకారం భారత రాష్ట్రపతి ఒక కులాన్ని షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఓకే, అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ని అంటే ఇప్పుడు నేను ఈ క్లాస్ జరిగే ముందు మనకి ఈ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సో దీని నుంచి తీసుకున్న డేటా ప్రకారం ఈ అప్డేట్ మీకు ఇస్తాను. ఓకే, అయితే భారత రాష్ట్రపతి ఇప్పటి వరకు గుర్తించిన ఈ షెడ్యూల్ క్యాస్ట్లు ఎన్ని అంటే మొత్తం 1263 క్యాస్ట్లని షెడ్యూల్ క్యాస్ట్లుగా భారతదేశంలో గుర్తించడం అనేది జరిగింది. సో దేశం మొత్తం మీద 1263 క్యాస్ట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఏ దేశంలో ఎక్కువ ఎస్సీ క్యాస్ట్లు షెడ్యూల్ క్యాస్ట్లు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటే, ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకుంటే మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో దగ్గరగా 101 కులాలని ఎస్సీలుగా పరిగణించడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. అలానే మన పక్కనున్న ఇంకొక రాష్ట్రం ఒడిస్సా, మన పక్కన ఉన్నటువంటి మరొక రాష్ట్రం అయినటువంటి ఒడిస్సాలో 95 కులాలని ఎస్సీలుగా పరిగణించడం అనేది జరిగింది. ఓకే, అలానే మనకు అటువైపు ఉన్న ఇంకొక రాష్ట్రం తమిళనాడు ఏదైతే ఉంటుందో తమిళనాడులో 76 కులాలని ఎస్సీలుగా పరిగణించడం అనేది జరిగింది. ఓకే, భారతదేశంలో ఎస్సీలు ఎక్కువ ఎస్సీ కులాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే కర్ణాటక అని చెప్పాలి. సెకండ్ వచ్చేసరికి ఒరిస్సా, థర్డ్ తమిళనాడు అని చెప్పాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కులాలను ఎస్సీలుగా గుర్తించారు అంటే ఆంధ్రప్రదేశ్లో 61 కులాలను ఎస్సీ కులాలుగా గుర్తించడం అనేది జరిగింది. ఓకే, మరి మన తెలంగాణలో ఎంతమందిని గుర్తించారు అంటే చూడండి, తెలంగాణలో 59 మందిని గుర్తించారు. ఓకే, కులాలు నెంబర్ ఆఫ్ క్యాస్ట్ పరంగా చూసుకుంటే 101 కులాలని కర్ణాటకలో గుర్తించారు. మరి కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఒడిస్సా సెకండ్ ప్లేస్లో ఉంది అని మనం చెప్పుకుంటున్నాం. తమిళనాడు థర్డ్ ప్లేస్లో ఉంది. మరి షెడ్యూల్ కులాల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 7th ప్లేస్లో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. 7th ప్లేస్లో ఉంది. మరి తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే 9th ప్లేస్లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి 7th 9th ఈ మధ్యలో ఉన్న 8th పర్సన్ ఎవరు అని చూస్తే వెస్ట్ బెంగాల్ ఉందండి. ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో వెస్ట్ బెంగాల్ ఉంది. 60 షెడ్యూల్ కులాలతో 8th ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఒక్కోసారి గవర్నమెంట్లు కొన్ని కులాలను ఎస్సీల్లోకి మార్చడం, కొన్ని కులాలను ఎస్టీల్లోకి మార్చడం జరుగుతుంటుంది. సో ఎప్పటికప్పుడు ఈ అప్డేటెడ్ లిస్ట్ అనేది మన యాప్లో మనం ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. సో ఈ లేటెస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి ఇది జనవరి 2వ తారీఖు 2024కి సంబంధించిన రిపోర్ట్ ఇది. సో ఆ డేట్న పబ్లిష్ చేసిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రిపోర్ట్. ఓకే, అలానే మనం ఇప్పుడు
రాష్ట్రాల పరంగా చూసాం. అదే రాష్ట్రాలు కాకుండా యూటీల పరంగా చూస్తే యూటీల్లో ఢిల్లీలో 36 కులాలని షెడ్యూల్ కులాలుగా పరిగణించడం అనేది జరిగింది. అలానే ఉమ్మడి రాజధాని అయినటువంటి చండీగఢ్, మరొక యూటీ అయినటువంటి చండీగఢ్లో కూడా 36 కులాలని ఎస్సీలుగా పరిగణించడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, 36 కులాలని ఎస్సీలుగా పరిగణించడం అనేది జరిగింది చండీగఢ్లో. ఓకే, ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి అంటే ఇది 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇది రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కూడా మనల్ని అడగడం అనేది జరిగింది. ఓకే, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా మనల్ని ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఎందుకు? జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్గా ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు అయిపోయినాయి. ఓకే, అప్పుడు ఒక రాష్ట్రం తగ్గింది, 2 కేంద్రపాలిత ప్రాంతాలు పెరిగినాయి. తర్వాత దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ కూడా వాటిని మెర్జ్ అవ్వడంతో ఒక కేంద్రపాలిత ప్రాంతం అయింది. అందువల్ల భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఉన్న ఎస్సీలకి అధికార సంస్థ ఏది అంటే సామాజిక న్యాయ సాధికార సంస్థ లేదా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ మంత్రిత్వ శాఖ కిందే ఇవి ఉంటాయి. సో ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు, క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అంటే వీరేంద్ర కతిక్. ఓకే, ఎందుకు మళ్ళీ అన్ని చూడాలి అంటే 2019 గ్రూప్ 2 మీరు కనుక రాసినట్లయితే మీకు తెలిసి ఉంటే 2019 గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ కేంద్ర జలశక్తి శాఖ ఏదైతే ఉంటుందో జలశక్తి శాఖని కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ జలశక్తి శాఖకు సంబంధించినటువంటి మంత్రి అని అడగలేదు. మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఏంటి, ఆయన పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గం ఏంటి అని అడిగారు. జలశక్తి శాఖకు సంబంధించి మంత్రి ఒకటి చూసుకుంటారు, ఆయన ఏ నియోజకవర్గంలో ఎవరు చూస్తారు? ఓకే, అందువల్ల మనం ప్రిపేర్ అయ్యేది ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు ఏబిపిఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్లో, రీసెంట్గా జరిగిన టీఎస్పీఎస్సి గ్రూప్ 1లో కూడా. ఓకే, అందువల్ల మనం ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నాము అంటే ఆ టాపిక్లోని రూట్స్ వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. అంతేగాని ఈ చిన్న షార్ట్ కట్స్ అనేవి పెట్టుకొని మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. షార్ట్ కట్స్ అనేవి ఎప్పుడు రావాలి అంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీ అంతా మీరు తయారు చేసుకునే షార్ట్ కట్, అంతేగాని ఎవరో చెప్పింది మీరు షార్ట్ కట్గా మాత్రం ఫాలో అవ్వద్దు, మీకు అది కరెక్ట్ కాదు. ఓకే, చూడండి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ జనాభా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, మొత్తం 1263 క్యాస్టులని ఎస్సీ క్యాస్టులుగా గుర్తించారు, అంటే షెడ్యూల్ క్యాస్టులుగా గుర్తించారు. అలానే భారతదేశంలో అత్యధికంగా కర్ణాటకలో 101 క్యాస్టులని షెడ్యూల్ క్యాస్టులుగా గుర్తించడం అనేది జరిగింది. ఏపీలో 61, తెలంగాణలో 59 మంది ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు ఏవి అని అడిగితే చూడండి, 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి 26 రాష్ట్రాల్లోనే ఎస్సీలు ఉన్నారు. ఓకే, సరే ఇక్కడే రాస్తాను చూడండి, 26 రాష్ట్రాల్లోనే ఎస్సీలు ఉన్నారు. అలానే 6 కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఎస్సీలు ఉన్నారు. మరి ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు ఏవి అంటే మొట్టమొదటిది అరుణాచల్ ప్రదేశ్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ నాగాల్యాండ్లో కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి 2 యూటీలు ఏంటి? ఒకటి అండమాన్. ఓకే, మొట్టమొదటిది అండమాన్, రెండోది లక్షద్వీప్. సో వీటి గురించి ఈ లక్షద్వీప్, మాల్దీవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వివాదాన్ని మన కరెంట్ అఫైర్స్లో చూద్దాం. ఓకే, సో ఈ 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో భారతదేశంలో ఈ ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అలానే కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి
ఈ అండమాన్ అండ్ లక్షద్వీప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం 2011 మనకి రీసెంట్గా తీసిన జనాభా లెక్కలు అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో భారత జనాభాలో ఎంత శాతం మంది ఎస్సీలు ఉన్నారు అంటే 16.6% ఎస్సీలు భారతదేశ జనాభాలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. భారత జనాభాలో 16.6% ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి ఏపీ జనాభాలో ఎంతమంది ఉన్నారయ్యా? ఏపీ జనాభాలో అంటే 17.8% ఉన్నారు. 17.08% ఇన్ ఏపీ పాపులేషన్. ఓకే, సో ఈ టేబుల్ ఒకసారి చూద్దాం. 2011 జనాభా లెక్కలకు సంబంధించిన టేబుల్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం మీద దగ్గరగా 16.6%, అంటే భారత జనాభాలో 16.6% ఎస్సీలు అనేవాళ్ళు ఉన్నారు. అదే ఏపీలో అయితే 2011 లెక్కల ప్రకారం 17.08% ఎస్సీలు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ వీళ్ళు సెక్స్ రేషియో ఎంత అంటే 945 అని చెప్పి చెప్పొచ్చు. భారతదేశ పరంగా చూసుకుంటే సెక్స్ రేషియో 945. సో సెక్స్ రేషియో అంటే 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారో అనేది సెక్స్ రేషియో అంటున్నాం. సో 1000 మంది పురుషులకి భారతదేశంలో 540 మంది స్త్రీలు ఉన్నారు. ఎవరిలో? షెడ్యూల్ క్యాస్ట్లో. ఓకే, అదే ఏపీలో చూసుకుంటే 1007 మంది ఆడవారు ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే జనాభా పరంగా ఇందా మనం కులాల పరంగా ఎక్కువ కులాలు ఉన్న రాష్ట్రం కర్ణాటక అని చెప్పుకున్నాం. అదే జనాభా పరంగా చూసుకుంటే జనాభా పరంగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మొట్టమొదటిది ఉత్తరప్రదేశ్. ఓకే, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదయ్యా అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రెండవ రాష్ట్రం ఏది అంటే బీహార్ అని చెప్పచ్చు. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రెండవ రాష్ట్రం బీహార్ అని చెప్పచ్చు. మరి తక్కువగా ఉన్న రాష్ట్రం, సో ఈ రెండు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అని చెప్పుకోవచ్చు. మరి తక్కువగా ఉన్న రాష్ట్రం చూస్తే మిజోరాం జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మిజోరాం జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం. మరి యూటీల ప్రకారం చూస్తే భారతదేశంలో ఉన్న యూటీల్లో ఢిల్లీ ఎక్కువగా ఎస్సీ జనాభా కలిగి ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే పర్సంటేజ్ అంటే 100 మంది జనాభా రాష్ట్రంలో ఉంటే 100 మందిలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారో ఆ ఎస్సీ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే పంజాబ్ రాష్ట్రం భారతదేశంలో ఎక్కువ ఎస్సీ జనాభాని కలిగి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అలానే తక్కువ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా మిజోరాంలో ఎస్సీ పర్సంటేజ్ తక్కువగా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఎస్సీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని చెప్పి మనం చెప్పుకుంటే యూపీ అని మనం మాట్లాడుకున్నాం. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉంది అని చెప్పి. మరి ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే మనం ఏమేం చెప్తాం? వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కూచ్ బిహార్ జిల్లా ఏదైతే ఉంటుందో ఈ కూచ్ బిహార్ జిల్లాలో ఆ జిల్లా జనాభా 25 లక్షలు అనుకోండి. జిల్లా జనాభా 25 లక్షలు. అయితే ఈ 25 లక్షల్లో 12.5 lakhs, ఓకే, నియర్లీ హాఫ్. సో హాఫ్ జనాభా అంటే ఇక్కడ 12.4 అరౌండ్ ఉంది. సో హాఫ్ జనాభా ఎస్సీలే ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఏది? వెస్ట్ బెంగాల్లో ఉన్న కూచ్ బిహార్ జిల్లా. ఓకే, అలానే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సోన్భద్ర అనే జిల్లా ఏదైతే ఉంటుందో ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ సోన్భద్ర జిల్లాలో 14.6 లక్షల మంది జనాభా. ఓకే, ఈ 14.6 లక్షల మందిలో 6.4 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు. ఇది నేషనల్ ఎస్సీ కమిషన్ ఏదైతే ఉంటుందో జాతీయ ఎస్సీ కమిషన్ ఆ వెబ్సైట్లో పొందుపరిచిన డేటా. ఏ జిల్లాల్లో 40% కంటే ఎక్కువగా ఎస్సీలు ఉన్నారు అంటే టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. దాంట్లో మొట్టమొదటిది కూచ్ బిహార్ డిస్ట్రిక్ట్, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ అలానే బీహార్ సరిహద్దు
జిల్లా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ అలానే బీహార్ యొక్క సరిహద్దు జిల్లా. నెక్స్ట్ సోన్భద్ర, ఇది యూపీలో ఉంది. ఇక్కడ 6.4 lakhs ఉన్నారు. ఓకే, 6.4 lakhs ఉన్నారు. నెక్స్ట్ పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నవార్షా, ఇక్కడ పూర్తి జనాభా వచ్చేసరికి 5.9 lakhs మొత్తం జనాభా ఉంటే దీంట్లో 2.4 lakhs వరకు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. అలానే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు అనే విషయాన్ని మనం చూసాం. సో ఇప్పటి వరకు బేసిక్ షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఇంట్రడక్షన్ అనేది చూసాం 1931 నుంచి. ఓకే, 1931 జనాభాలో డిప్రెస్డ్ క్యాస్ట్ అనే పేరుతో తీసుకొచ్చారు. తర్వాత 1935 భారత రాజ్యాంగ చట్టం ఏదైతే ఉంటుందో దాంట్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదాన్ని ఫస్ట్ టైం ఉపయోగించారు. 36లో ఒక పట్టికనే తయారు చేశారు. ఇలా మనం చూసుకుంటూ వచ్చాం. మరి భారత రాజ్యాంగం అనేది తయారైన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ షెడ్యూల్ కులాలని వీళ్ళ అభ్యున్నతికి వీళ్ళని బాగు చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవి అనేవి మనం చూసినట్లయితే, సో నేను ఇందాక చెప్పినట్లు టాపిక్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత టాపిక్ని 4 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. మొట్టమొదటిది రాజ్యాంగపరమైన చర్యలు మొట్టమొదటిది. రెండోది శాసనాలు లేదా యాక్ట్స్ ఏం చేశారు వీటికి సంబంధించినవి. మూడోది సంస్థలు, అంటే కమిషన్లు కానీ ఏమన్నా క్రియేట్ చేశారా, కమిషన్లు, దీని మీద కమిటీలు ఏమన్నా వేసారా, లేదా దీనికి సంబంధించి ఏమైనా స్పెషల్గా సంస్థలు ఏమన్నా పనిచేస్తున్నాయా అనేది చూస్తాం. నాలుగోది చూస్తే ఈ షెడ్యూల్ కులాలు కానీ షెడ్యూల్ తెగలు కానీ ఏవైతే ఉన్నాయో వీరికి సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవి అని చెప్పి చూడాలి. సో ఈ 4 చూసుకుంటే మనకి లెసన్ అనేది కంప్లీట్ అవుతుందని మనం చూడొచ్చు. సంక్షేమ పథకాలు. సో మొట్టమొదటిగా రాజ్యాంగం ఏదైతే ఉంటుందో భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ గురించి మనం 1 by 1 చూద్దాం. సో భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే, ఎటువంటి వివక్షత అనేది చూపించరాదు. ఓకే, చట్టం ముందు అందరూ సమానులే. సో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ తర్వాత రిలీజన్ డిస్క్రిమినేషన్ కానీ ఇటువంటివి ఏవి ఉండకూడదు అని చెప్పేదే 14వ రాజ్యాంగ అధికరణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 15వ రాజ్యాంగ అధికరణం. సో ఈ 15వ రాజ్యాంగ అధికరణ ప్రకారం వివక్ష అనేది చూపించకూడదు. వివక్ష నిషేధం. నెక్స్ట్ 15లోనే మళ్ళీ ఒక సబ్ క్లాజ్ ఒకటి ఉంది, 15(4). ఓకే, ఈ 15(4) ఏంటంటే చూడండి, 15(4) ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలు భారత రాజ్యాంగంలో చేయొచ్చు అనేది 15(4) అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ 15(4) ప్రకారం ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలు అనేది చేయొచ్చు. మరి దీన్ని నెక్స్ట్ 15లోనే 15(5) వచ్చేసరికి విద్యా సంస్థల్లో ఈ ఎస్సీలకు సంబంధించిన ఈ క్యాస్ట్కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రిజర్వేషన్లు అనేవి ఇవ్వచ్చు. అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. అలానే నెక్స్ట్ ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ అలానే ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు. ఓకే, ఎవరైతే అణగారిన లేదా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలకు సంబంధించి కొన్ని ఉద్యోగాలు స్పెషల్గా రిజర్వేషన్లు అనేది ఇవ్వచ్చు. సో మన నోటిఫికేషన్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, 16(4) ప్రకారం ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన రిజర్వేషన్లు. అలానే దీంట్లోనే బీసీ కానీ మహిళా రిజర్వేషన్లు కూడా మొత్తం దీని కిందకే వస్తాయి. రిజర్వేషన్లకు సంబంధించిన ఇది 16(4) అనేది. నెక్స్ట్ 16లోనే ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రమోషన్లో
వీళ్ళకైనా అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీలను ప్రమోట్ చేయొచ్చు. అలానే ఆర్టికల్ 17 ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం అనేది నిషేధం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే ఆర్టికల్ 19 ఏదైతే ఉంటుందో ఇది స్వేచ్ఛగా జీవించే హక్కు, భారతదేశంలో ఏ ప్రదేశంలో అయినా స్వేచ్ఛగా జీవించవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 23 మనం చూసినట్లయితే మనం ఇక్కడ ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం అని చూసాం. తర్వాత ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ, తర్వాత అన్టచబిలిటీ యాక్ట్ కానీ, ఇవన్నీ ఏర్పడింది ఈ ఆర్టికల్ 17 నుంచే అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకే, ఈ ఆర్టికల్ 17 నుంచే ఇవన్నీ ఏర్పడ్డాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 23. సో ఈ ఆర్టికల్ 23 ఏదైతే ఉంటుందో దీని ప్రకారం వెట్టి చాకిరి లేదా దేవదాసి అలానే జోగిని వ్యవస్థ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని నిర్మూలించాలి. సో ఎవరైనా వెట్టి చాకిరీ చేస్తే దీన్ని మనుషుల అక్రమ రవాణా కింద పరిగణించబడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అలానే 24 ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో హానికర పరిశ్రమల్లో వీళ్ళు పనిచేయకూడదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అలానే ఆర్టికల్ 25లో సబ్సెక్షన్ 3 ఏదైతే ఉంటుందో హిందూ దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించాలి, కుల వివక్షత ఈ దేవాలయాల్లో చూపించకూడదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46 ఏదైతే ఉంటుందో బలహీన వర్గాల అభివృద్ధి గురించి ఈ ఆర్టికల్ 46 అనేది బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఆర్టికల్ 46 అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 243. ఓకే, మనం పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం మెయిన్గా చూసే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 243 అయినటువంటి ఈ 243లో 243D అనేది దేనికి సంబంధించిందండి అంటే రిజర్వేషన్లకు సంబంధించింది. ఓకే, గ్రామ పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేదే 243D, దాంట్లో సబ్సెక్షన్ 1. అలానే 243D దాంట్లో సబ్సెక్షన్ 4 వచ్చేసరికి అధ్యక్ష పదవి అనేది రొటేషన్ అవ్వాలి, ఎస్సీ ఎస్టీలు మహిళలు బీసీలు ఇలా రొటేషన్ అవ్వాలి అని చెప్పేది 243D(4) అధ్యక్ష పదవి రొటేషన్. అధ్యక్ష పదవి యొక్క రొటేషన్ అని చెప్పుకో 243D(4). ఓకే, నెక్స్ట్ ఇది గ్రామ పంచాయతీలు. మరి పట్టణాల్లో మున్సిపాలిటీకి వస్తే అది 243T. మున్సిపాలిటీకి వచ్చేసరికి 243T వచ్చేసరికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి పరిగణించాలి అని చెప్తుంది. అలానే ఇక్కడ 243(4) వచ్చేసరికి మళ్ళీ అధ్యక్షుడి యొక్క రొటేషన్. ఓకే, గ్రామ పంచాయతీల్లో ఉన్న రిజర్వేషన్లలో 243D మరియు T ఎస్సీ ఎస్టీలకి పనిచేస్తాయని చెప్పి మనం చెప్పచ్చండి. సో ఇక్కడి నుంచి అసలు మొదలవుతుంది. 240 దాకా మనం పంచాయతీల గురించి చూసాం. సో ఇక్కడి నుంచి మెయిన్ సెక్షన్స్ అయినటువంటి 320 సెక్షన్లో ఒక సబ్సెక్షన్ ఉంది, ఈ 320(4). ఓకే, ఈ 320(4) ప్రకారం ఈ ఎస్సీ ఎస్టీ నియమాలకు సంబంధించిన బేసిక్గా మనకి 320 అనేది ఏంటంటే పిఎస్సీలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నియామకాలకు సంబంధించి ఒక స్పెషల్ రూల్స్ ఏమీ పెట్టకూడదు, రాజ్యాంగాన్నే ఫాలో అవ్వాలి అని చెప్పేదే ఆర్టికల్ 320(4) అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 330 వచ్చేసరికి భారతదేశం యొక్క లోక్సభ ఏదైతే ఉంటుందో ఈ లోక్సభలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీకి సంబంధించి స్పెషల్గా నియోజకవర్గాలు ఉంటాయి. ఓకే, ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలిపేదే ఆర్టికల్ 330 అని చెప్పి మనం చెప్పొచ్చండి. ఓకే, ఈ ఆర్టికల్ 330 ప్రకారం భారతదేశంలో మొత్తం మీద 84 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. దేశంలో 543 ఎంపీ సీట్లు ఉంటే దాంట్లో 86 నియోజకవర్గాలు ఎస్సీలకే ఇవ్వాలి, ఎస్సీలే కంటెస్ట్ చేయాలి అక్కడ. అలానే 47 నియోజకవర్గాల్లో ఎస్టీలు మాత్రమే కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలో చూసాం. మరి ఏపీలో చూస్తే 4 ఎంపీ స్థానాలు ఎస్సీలు,
ఏపీలో చూస్తే 4 ఎంపీ స్థానాలు ఎస్సీ వరకు కేటాయించడం అనేది జరిగింది. అలానే ఎస్టీలకి 1 ఎంపీ స్థానం కేటాయించడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే తెలంగాణలో చూస్తే టీఎస్లో చూస్తే 3 ఎంపీ స్థానాలు ఎస్సీలకి, అలానే 2 ఎంపీ స్థానాలు ఎస్టీలకి కేటాయించడం అనేది జరిగింది. మరి ఏపీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 25 లోక్సభ స్థానాలు ఉంటే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. మరి ఉమ్మడి ఏపీలో 42 స్థానాలని ఇలా డివైడ్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. మరి నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరుగుతుంది, డీలిమిటేషన్ అంటే 2026 సంవత్సరంలో. ఓకే, నెక్స్ట్ 332 ఆర్టికల్. ఈ 332 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభ లేదా అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, ఈ అసెంబ్లీలో రాష్ట్ర శాసనసభ లేదా అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దీంట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేక సీట్లు కేటాయింపు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే 175 స్థానాలు అనేవి ఉన్నాయి మొత్తం మీద, 175. అలానే తెలంగాణలో చూసుకుంటే 119 స్థానాలు, తెలంగాణ స్టేట్లో 119 స్థానాలు అనేవి ఉన్నాయి. మరి ఏపీలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని, మరి తెలంగాణలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ ఎన్ని అని చెప్పి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 175 నియోజకవర్గాలకు గాను 29 నియోజకవర్గాలు ఎస్సీలకు సంబంధించినవి. ఎస్సీలు మాత్రమే కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది 29 నియోజకవర్గాలు 175లో. ఓకే, అలానే 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాలు 7 ఉన్నాయని చెప్పొచ్చు. తెలంగాణలో చూసినట్లయితే 19 ఎస్సీ నియోజకవర్గాలు, అలానే 12 ఎస్టీ నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఏపీలో 29, 7, అలానే తెలంగాణలో చూస్తే 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ మెయిన్ అంశమైనటువంటి ఆర్టికల్ 338. ఈ ఆర్టికల్ 338 ప్రకారమే ఎస్సీ కమిషన్ అనేది ఏర్పడింది. ఎస్సీ కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇది ఆర్టికల్ 338 ప్రకారమే ఏర్పడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 338 ప్రకారం ఎస్సీ కమిషన్ ఏర్పడిన తర్వాత దీంట్లోంచే మళ్ళీ 338A ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఎస్టీ కమిషన్ ఏర్పడింది అని చెప్పి మనం చెప్పొచ్చు. 338A ద్వారా ఎస్టీ కమిషన్ ఏర్పడింది అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇందా మనం మాట్లాడుకున్నాం, రాష్ట్రపతి ఒక కులాన్ని ఎస్టీ కులంగా గుర్తించడానికి, షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తించడానికి ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ క్యాస్ట్గా గుర్తించడం అనేది జరుగుతుంటుంది. మరి ఒక కులాన్ని షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించాలి అంటే 342 షెడ్యూల్డ్ ట్రైబ్గా ఒక కులాన్ని గుర్తించాలి అంటే. ఓకే, నెక్స్ట్ అసలు ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది నిర్వచనం భారత రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 366 అనే ఆర్టికల్లో ఉన్నటువంటి సబ్సెక్షన్ అయిన 24లో ఎస్సీకి సంబంధించిన నిర్వచనం అనేది ఉంది. అలానే 366(25)లో ఎస్టీకి సంబంధించినటువంటి నిర్వచనం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం ఇవి. దీంట్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 338 ఎస్సీ కమిషన్. అలానే 243 పంచాయతీలు, 243లోనే మళ్ళీ మున్సిపాలిటీల్లో పోటీ చేయటం. అలానే ఆర్టికల్ 17 అంటరానితన నిషేధం లేదా అస్పృశ్యత నిషేధం. ఓకే, సో ఈ చట్టం ప్రకారం, ఈ ఆర్టికల్ ప్రకారమే చాలా చట్టాలు ఏర్పడినాయని చెప్పి మనం చూస్తాం ఆనికి. ఓకే, ఏవైతే అన్టచబుల్ అఫెన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, అలానే ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ యాక్ట్స్ మొత్తం ఈ 17వ రాజ్యాంగ అధికారాన్ని బేస్ చేసుకునే ఏర్పడ్డాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి భారతదేశం షెడ్యూల్ కులాల వారికి రాజ్యాంగ పరంగా కల్పించినటువంటి ఈ వెనుకబడుతనం లేదా అణగారినతనం ఏదైతే ఉంటుందో దాన్ని తుడిచివేయడానికి కల్పించినటువంటి అవకాశాలు. ఓకే, మరి రెండోదైనటువంటి చట్టాలు లేదా యాక్ట్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అది జరుపు ఒకసారి. ఓకేనండి, షెడ్యూల్ కులాలు అనే లెసన్లో మనం
వన్ బై వన్గా టాపిక్స్ అనేవి చూసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా షెడ్యూల్ కులాల యొక్క పరిరక్షణ కోసం భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అవి కల్పించిన వివిధ రకాలైన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ రకాల ఆర్టికల్స్ అనేవి చూసాం. సో తర్వాత మనం నెక్స్ట్ చూసేది ఏంటంటే షెడ్యూల్ కులాల యొక్క పరిరక్షణ కోసం అలానే వారి యొక్క అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం చేసినటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్ట్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, అంటే ఎటువంటి చట్టాలు భారత ప్రభుత్వం చేసింది ఇప్పటి వరకు అనేది మనం వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ప్రతి ఒక్క యాక్ట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. ఓకే, సో మొదటిగా మనం చూసినట్లయితే మెయిన్ యాక్ట్ ఇది. దాంట్లో మనం చూసినట్లయితే ఒకటి అన్టచబిలిటీ అంటే అంటరానితనం అంటాం. ఓకే, అంటరానితనం నిషేధ చట్టం, అన్టచబిలిటీ అఫెన్సెస్. అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ ఇది 1955లో దీన్ని ఏర్పాటు చేశారండి. ఈ చట్టాన్ని 1955లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సెకండ్ యాక్ట్ వచ్చేసరికి దీన్నే కొంచెం మాడిఫై చేశారు. దీన్నే మాడిఫై చేసి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే యాక్ట్ కింద సెకండ్ యాక్ట్గా చేయడం అనేది జరిగింది. చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్. ఇది ఏ సంవత్సరంలో చేశారు అంటే 1976లో ఈ చట్టాన్ని చేయడం అనేది జరిగింది. 1976లో. చూడండి, ఇప్పుడు ఈ రెండింటి గురించి చూద్దాం. అన్టచబిలిటీ లేదా అంటరానితనం లేదా అస్పృశ్యత అంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఈ రెండు చట్టాల గురించి చూద్దాం. చూడండి, భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 17 ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం లేదా అస్పృశ్యత అనేది నిషేధం. ఓకే, ఎవరైనా వ్యక్తిని ఒక ప్రాంతంలోకి రాకుండా ఆపడం కానీ, స్కూళ్ళల్లో మీరు అంటరాని కులానికి చెందిన వాళ్ళు అని చెప్పి వాళ్ళని ఆపేయటం కానీ, లేదా మీరు లోయర్ క్యాస్ట్ వాళ్ళు అని చెప్పి వాళ్ళని ఆపేయటం కానీ, దేవాలయాల్లోకి రానియకుండా ఉండటం కానీ ఇటువంటి చేయటం చట్టరీత్యా నేరం అని చెప్పేసి ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడయ్యా అంటే 1955వ సంవత్సరంలో. ఓకే, ఇది ఏ రోజు నుంచి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్పినట్టయితే 8/5/1955 భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 1955లో ఈ చట్టం అనేది చేయబడింది. దీనికి సంబంధించి దీన్ని అప్డేషన్ లేదా అమెండ్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత దీన్ని 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కింద దీన్ని చేయడం అనేది జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కింద 1976లో ఈ అప్పటి వరకు ఉన్న ఈ అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కింద 1976లో మార్చడం అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 76లో యాక్ట్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, దానికి సంబంధించిన విధి విధానాలు నిబంధనలు ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే 76లో దీన్ని చట్టంగా చేస్తే 1977 నుంచి ఇది అమల్లోకి వచ్చి దానికి సంబంధించిన విధి విధానాలు మొత్తం లైన్లోకి రావడం అనేది జరిగింది. సో ఈ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా అంటే ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ చట్టం అనేది ఉంటుంది. ఓకే, ఈ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా ఎటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళినా కులం లేదా జాతి ఆధారంగా ఆపటం, అంటే మీరు జాతికి చెందిన వాళ్ళు మీ కులానికి చెందిన వాళ్ళు అని చెప్పి ఆ ప్రదేశానికి రాకుండా ఆపటం. సపోజ్ టెంపుల్స్ అవ్వచ్చు లేదా స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి ప్రదేశాలకు వాళ్ళని రాకుండా ఆపటం లేదా అడ్డుకోవటం. చూడండి, అంటే షాప్స్ కానీ అలానే స్కూల్స్లో అడ్మిషన్స్ ఇవ్వకుండా ఉండటం కానీ మనం ఆల్రెడీ చూసాం. మనం దళిత ఉద్యమాలు అనే మనం మతతత్వం టాపిక్ చూసుకునేటప్పుడు లేదా కులతత్వం టాపిక్ చూసుకునేటప్పుడు దళిత ఉద్యమాల్లో స్కూళ్ళలోకి వీళ్ళకి ప్రవేశం లేకుండా చేశారు. ఆ విషయంలో మనం చూసాం. ఆ టైంలో జ్యోతిబా పూలే చేసిన ఉద్యమాలు అలానే ఇవి మొత్తం మనం వన్ బై వన్ చూసుకుంటూ వచ్చాం. సో అందులో భాగంగానే షాప్స్లో రానియకుండా చేయటం కానీ, అలానే హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్ వీటిల్లో ప్రవేశం లేకుండా చేయటం కానీ, ఏది కులం పేరుతో లేదా జాతి పేరుతో రానియకుండా చేసిన హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్. హోటల్స్ ఆర్ రెస్టారెంట్స్లో ప్రవేశం లేకుండా చేసినా కానీ,
తర్వాత స్కూల్స్లో అడ్మిషన్స్ ఇవ్వకుండా ఉన్నా, లేదు మీరు పలానా జాతి వాళ్ళు అని చెప్పి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్స్లో వారికి వైద్యం చేయకపోయినా, ఇవన్నీ జరిగినాయి కాబట్టి వీళ్ళకి ఇట్లా ఈ సెక్షన్ అనేది చేయడం అనేది జరిగింది. సో స్కూల్స్లో కానీ హాస్పిటల్లో కానీ అడ్మిషన్ అనేది చేసుకోకపోవటం, అలానే జాతి పేరుతో దూషించడం, జాతి పేరుతో దూషించటం. సో ఇవన్నీ కూడా ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కిందకే పరిధిలోకే వస్తాయి. సో వీటిలో ఏది జరిగినా కానీ వీటిని అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ కింద లేదా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కింద శిక్ష అనేది విధించవచ్చు. ఓకే, జాతిని దూషించిన వాళ్ళకి పలానా ప్రాంతాల్లో ప్రవేశం లేదని చెప్పినా, లేదా వారు బావులు చెరువులు వాడుకోవడానికి కుదరదు అని చెప్పేసినా, ఇది ఊళ్ళో వాళ్ళకి మీకు కాదు అని చెప్పినా కూడా ఈ అఫెన్సెస్ అనేవి మొత్తం ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం వాళ్ళు శిక్షకి గురవుతారు అని చెప్పచ్చు. ఓకే, అయితే ఇదే చట్టంలో ఉన్న 15(a) ఏదైతే ఉంటుందో ఈ సెక్షన్ ప్రకారం, ఈ చట్టంలో ఉన్న, ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ కాదండి, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్లో ఉన్న 15(a), దీని ప్రకారం ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేక కోర్టు అనేది ఏర్పాటు చేయాలి. ప్రత్యేక కోర్టులు అనేవి ఏర్పాటు చేయాలి. ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే, వీటికి సంబంధించిన ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కానీ లేదా అన్టచబిలిటీ కేసులు కానీ ఏవైతే ఉన్నాయో వీటిని డీల్ చేయడానికి ప్రతి జిల్లాకి ఒక కోర్టు అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ 1955, నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేసి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 1976లో చేశారు. ఓకే, ఇది 1977లో నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఏర్పడటానికి మెయిన్ కారణం ఆర్టికల్ 17, భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 17 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీని పరిధి దేశవ్యాప్తంగా. ఓకే, సో అస్పృశ్యత లేదా అన్టచబిలిటీ ఏదైతే ఉంటుందో, వివక్ష, దీన్ని నిషేధించడానికి చట్టాన్ని రూపొందించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఇదే సెక్షన్లో, ఈ యాక్ట్లో ఉన్న సెక్షన్ 15(a) ప్రకారం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు అనేది ఏర్పాటు చేసి వీటికి సంబంధించిన కేసులన్నీ ఇక్కడ సాల్వ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చట్టం ఏందో చూద్దాం. సో ఈ రెండు చట్టాలు ఏర్పాటు చేసినా కానీ ఇంకా వీళ్ళ మీద వివక్ష, దళితుల మీద వివక్ష అనేది ఇంకా తగ్గలేదు. ఇంకా అది కొత్త పొంతులనేది తొక్కుతూ ఇంకా కొత్త స్థాయిలోకి అనేది వెళ్ళిపోతూ వాళ్ళ మీద అత్యధికంగా వివక్షత అనేది చూపిస్తూ దాడులు చేయటం అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి 1989లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీని గురించి మనం క్లియర్ కట్గా చూద్దాం. సో ఈ 1989లో ప్రవేశపెట్టబడిన చట్టం ఏంటంటే SC/ST అట్రాసిటీ యాక్ట్. చూడమ్మా, ఇది మూడోది. SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989లో ఈ SC/ST అట్రాసిటీ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీన్నే ఏమంటారు అంటే, ఈ అట్రాసిటీనే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఇది ఎప్పుడు చేశారండి అంటే 1989లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇంతకుముందు మనం చూసాం 1955 అలానే 1976లో చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు అంత పెద్ద ఫలితాన్ని ఇవ్వట్లేదు. అవి ఏర్పాటు చేసినా కానీ దళితుల మీద దాడి జరగడం అనేది, వాళ్ళ మీద అఫెన్సెస్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఓకే, అందుకోసం ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ చట్టం ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కారంచేడు ఘటన. కారంచేడు ఘటన ఏదైతే ఉంటుందో అది దీనికి కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనం ఆంధ్రప్రదేశ్ కనుక మనం చూసినట్లయితే ఏపీలో ఒకటి కారంచేడు ఘటన ఒకటి మెయిన్గా మనం తీసుకోవాలి. ఓకే, తర్వాత రెండోది చుండూరు ఘటన. సో ఈ రెండు ఇక్కడ చెప్పడం అనేది అప్రస్తుతం. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వీటికి సంబంధించిన మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అక్కడ చూడండి. సో ఈ కారంచేడు ఘటన ఏదైతే ఉంటుందో దీని ప్రకారం ఈ 1988 అట్రాసిటీ యాక్ట్ అనేది ఏర్పడింది.
నైంటీ 1989లో దీన్ని చట్టంగా మార్చారు. ఇది జనవరి 31, 1990 నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది. జనవరి 31, 1990 నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే, దీనికి సంబంధించి కేసులు ఏమన్నా వస్తే, వీళ్ళని అట్రాసిటీ కేసులు ఏమన్నా వస్తే ఎవరి పరిధిలో వీటికి సంబంధించి శిక్ష అనేది విధించాలి అంటే, రాష్ట్ర పరిధిలో వీటికి శిక్ష అనేది విధించాల్సి ఉంటుంది. అలానే ఈ కేసులు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రానిదే ఈ బాధ్యత. ఏది? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన కేసులు సాల్వ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే. ఓకే, అయితే 1990లో అమల్లోకి అయితే వచ్చింది ఇది. మరి దీనికి సంబంధించిన నిబంధనలు ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే 1995 నుంచి దీనికి సంబంధించిన నిబంధనలు అమల్లోకి వచ్చినాయి. నిబంధనలు అంటే ఎలాంటి తప్పు చేస్తే ఎటువంటి శిక్ష విధించాలి, ఓకే, అలానే దేని అఫెన్స్ అంటారు అనేది కూడా మొత్తం రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో 1 by 1 ఈవెంట్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ చట్టం ప్రకారం నేరాలు గనక మనం గమనించినట్టయితే చూడండి, నేరాలు ఎస్సీ ఎస్టీలు ఉన్న ప్రాంతాల్లో గనక అక్కడ ఉన్న నీటిని కాలుష్యం గనక చేస్తే అది ఒక నేరంగా పరిగణించబడుతుంది. అలానే వారి యొక్క భూములు కానీ అలానే వారి యొక్క ఆస్తులు కానీ ఆక్రమించినా కూడా అది కూడా ఒక నేరంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్, వెట్టి చాకిరీ, బానిసత్వం, జోగిని వ్యవస్థ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేరాల కిందే పరిగణించబడతాయి ఈ చట్టం కింద. ఓకే, అలానే వీరిని అకారణంగా దూషించటం, జాతి పేరుతో దూషించటం, అలానే అంటరానితనాన్ని ప్రదర్శించడం. సో ఇది కూడా నేరం కిందికి పరిగణించబడుతుంది. నెక్స్ట్, వీరిని బలవంతం చేయటం. బలవంతం ఇన్ ద సెన్స్ ఎలాగంటే తాగకూడనివి తాగించటం, అలానే తినకూడనివి తినిపించటం. ఓకే, అలానే కులం పేరుతో దూషించటం, వారిని అవమానపరచటం, కులం పేరుతో అవమానపరచటం, ఇవన్నీ కూడా ఈ సెక్షన్ ప్రకారం నేరాల పరిధిలోకి వస్తాయి. ఓకే, సెక్షన్ ప్రకారం నేరాల పరిధిలోకి వస్తాయి. మరి వీటికి సంబంధించి శిక్షలు ఏంటి అంటే, జల కాలుష్యం అంటే వాళ్ళ ఏరియాలో ఉన్న బావులు కానీ చెరువులు కానీ వీటిని పాడు చేస్తే వారికి 6 months నుంచి 5 years వరకు శిక్ష అనేది పడుతూ ఉంటుంది. 6 నెలల నుంచి 5 ఏళ్ళ వరకు శిక్ష అనేది పడుతుంది. ప్లస్ దీనికి సంబంధించి కొంచెం ఫైన్ అనేది కూడా విధించవచ్చు. అలానే వీరి ఆస్తికి నష్టం కలిగించడం కానీ, వీళ్ళ ఆస్తుల ఆక్రమణ కానీ జరిగితే వీరికి 7 సంవత్సరాల శిక్ష అనేది విధిస్తారు. ప్లస్ ఫైన్ కూడా విధించవచ్చు అని చెప్పొచ్చు. 7 సంవత్సరాల శిక్ష ప్లస్ ఫైన్ కూడా విధించవచ్చు. అలానే ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 10 సంవత్సరాలు ఈ సెక్షన్ ప్రకారం శిక్ష అనేది పడవచ్చు. ఓకే, నెక్స్ట్, తప్పుడు సాక్ష్యం కనుక చెప్పి, చూడండి, తప్పుడు సాక్ష్యం చెప్పి ఒక ఎస్సీ వ్యక్తిని కానీ, అంటే ఎస్సీలకు సంబంధించిన లేడీ కానీ జెంట్స్ని కానీ ఎవరినైనా జైలుకు పంపించినట్లయితే, తప్పుడు సాక్ష్యం వలన ఒకళ్ళని వీళ్ళు ఎస్సీలను కనుక జైలుకు పంపిస్తే 14 సంవత్సరాల జైలు శిక్ష అనేది వేయడం అనేది జరుగుతుంది. 14 సంవత్సరాల జైలు శిక్ష. ఇది ఇంతకుముందు ఇలా తప్పుడు సాక్ష్యం చెప్పి వాళ్ళకి జైలుకి వెళ్ళిన వాళ్ళకి యావజ్జీవ శిక్ష పెడితే వీళ్ళకి మరణశిక్ష విధించడం అనేది ఉండేది. కానీ 2014వ సంవత్సరంలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని వీళ్ళు అమెండ్మెంట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ 2014లో ఇచ్చిన అమెండ్మెంట్ అనేది 2016వ సంవత్సరంలో నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది.
ఓకే, 2016లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ఏదైతే ఉంటుందో దీని ప్రకారం తప్పుడు సాక్ష్యం ఇచ్చి ఎస్సీ ఎస్టీలను జైలుకు పంపిస్తే వాళ్ళకి 14 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించవచ్చు. ఓకే, అలానే ఈ చట్టం ప్రకారం ఏ కేసు అయినా నమోదైతే 3 నెలలలోపే ఆ కేసుని సాల్వ్ చేయాలి. 3 నెలల్లోపే ఆ కేసుని సాల్వ్ చేసి దానికి సంబంధించిన వివరాలు మొత్తం అందించాలి. ఓకే, అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఈ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో అంటే బాధితులు ఎవరైతే ఉంటారో వారి పూర్తి బాధ్యత అలానే వారి కుటుంబానికి సంబంధించిన రక్షణ కూడా మొత్తం స్టేట్ గవర్నమెంటే భరించాల్సి ఉంటుంది అని చెప్పచ్చు. సో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేదా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అనేది 1989లో చేయటం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అమెండ్మెంట్ అనేది 2014లో ఇచ్చారు. ఇది 2016 నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇవి నేరాలు, ఈ నేరాలకు సంబంధించిన శిక్షలు ఇవి అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, అయితే దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. సో అవేంటో చూద్దాం ఒకసారి, చర్యలు అనేవేంటో చూద్దాం. సో ఒక వ్యక్తి ఎస్సీ ఎస్టీలని దూషించాడు లేదా వారిని అవమానపరిచాడు అని చెప్తే వారికి ఈ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు అనేది బుక్ చేయొచ్చు. నాన్ బెయిలబుల్ కేసు అనేది వాళ్ళ మీద పెట్టచ్చు. ఓకే, అలానే ఈ కేసులన్నిటికీ విచారణ ఏ స్థాయిలో ఉంటుందంటే డిఎస్పి స్థాయిలో ఉన్న వ్యక్తులు దీన్ని విచారణ చేయాల్సి ఉంటుంది ఈ కేసుల్ని. ఓకే, డిఎస్పి స్థాయిలో ఉన్న వ్యక్తులు విచారణ చేసి దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ రిపోర్ట్ని డీజీపీకి అందించాలి. రిపోర్ట్ని ఎవరికి అందించాలంటే డీజీపీకి అందించాల్సి ఉంటుంది. ఓకే, అలానే రాష్ట్ర రాజధానిలో డీజీపీ ఆర్ ఐజీ వీరి సమక్షంలో డీజీపీ లేదా ఐజీ సమక్షంలో ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాలండి. ఇది ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ని ఏర్పాటు చేయాలి. అలానే దీన్ని ఈ కేసుని అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన కేసుల్ని సాల్వ్ చేయడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాని ఒక నోడ్గా పరిగణించడం అనేది జరుగుతుంది. ఓకే, అలా రాష్ట్ర స్థాయిలో అలానే జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్స్ ఉండాలి. దీనికి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో దీనికి సంబంధించిన నోడల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఉండాలి. అలానే ఒక ప్రాంతంలో ఎక్కువగా అట్రాసిటీస్ ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీస్ ఎక్కువగా జరుగుతున్నాయి అని కనుక గమనించినట్లయితే ఆ ప్రాంతాన్ని అట్రాసిటీ ప్రోన్ ఏరియాగా పరిగణించాల్సి వస్తుంది. చూడండి, అట్రాసిటీ ప్రోన్ ఏరియా అని చెప్పి దీన్ని పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, అలానే రాష్ట్ర స్థాయిలో కనుక ఈ కేసుల్ని సీఎం కనుక దీన్ని పరిగణించినట్లయితే అలానే జిల్లా స్థాయిలో జిల్లా మ్యాజిస్ట్రేట్ ఏదైతే ఉంటుందో ఈ జిల్లా మ్యాజిస్ట్రేట్ అనేది ఈ కేసులకు సంబంధించిన రిపోర్ట్స్ అనేవి చూస్తూ ఉండొచ్చు. ఓకే, సో ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి 1989లో చేశారు. 1990 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అనేది అంతకుముందు చేసిన అన్టచబిలిటీ యాక్ట్ అలానే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు సరిగ్గా అమలు కావట్లేదని చెప్పి ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చుండూరు ఘటన కారంచేడు ఘటన ఏదైతే ఉంటుందో ఈ కారంచేడు ఘటన వల్లే ఈ చట్టం ఏర్పడింది అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, మీరు చూడండి యూట్యూబ్లో కారంచేడు ఘటన అని కొడితే మీకు క్లియర్గా అక్కడ ఏం జరిగింది అనేది వస్తుంది. ఓకే, ఇంతకుముందంటే కొంతమంది మీడియా కాబట్టి వాళ్ళకి పార్టీకి సంబంధించిన మీడియాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆపేసుకోవచ్చు ఈ న్యూస్లు అనేవి ఇలాంటివన్నీ. సో ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి ఏ నిజం అనేది ఎక్కడ ఆగదు. అందువల్ల ప్రతి విషయాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో కారంచేడు చుండూరు ఘటనలు ఏంటి అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, అయితే
దీన్ని అమలు చేయడానికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అలానే రాష్ట్ర స్థాయిలో దీన్ని అమలు చేయొచ్చు. దీనికి సంబంధించిన నేరాలు ఇవి, ఆ నేరాలకు సంబంధించిన శిక్షలు ఇవి. ఓకే, అలానే దీనికి సంబంధించి చర్యలు ఏంటి అనేది, అంటే నిబంధనలు ఏంటి అనేది మనం ఇక్కడ చూసాం. సో ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు 1989 అనేది. సో ఇది చూడండి. మనం నెక్స్ట్ చట్టాన్ని చూసినట్లయితే 4th వచ్చేసరికి ఇది పెమ్స్ అంటాం. ఓకే, ఈ పెమ్స్ అంటే ప్రొబేషన్ ఏదైతే ఉంటుందో చూడండి, ఎవరైతే మాన్యువల్ స్కావెంజర్స్ అంటే పాకీ పని ఎవరైతే చేస్తున్నారో, ఈ మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అంటే చేతితో బాత్రూమ్స్ క్లీన్ చేయడం కానీ, ఓకే, ఇలా పనులు చేతితో ఎవరైతే చేస్తున్నారో పాకీ పని అంటారు దాన్ని. సో ఆ పాకీ పని ఏదైతే ఉంటుందో దాన్ని నిషేధించాలని చెప్పి 2013లో ఒక చట్టాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ 2013లో తీసుకొచ్చిన చట్టం వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఏ ఎంప్లాయ్మెంట్? మాన్యువల్ స్కావెంజర్స్ అంటే చేతితో ఈ వాష్రూమ్స్ కానీ ఏవైతే బాత్రూమ్స్ కానీ క్లీన్ అయితే చేస్తున్నారో వారిని నిషేధించడం అనేది జరిగింది 2013 సంవత్సరంలో. ఆల్రెడీ ఒకసారి 1993లో ఈ వృత్తి అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నిషేధించడం జరిగింది, యాక్ట్ అనేది చేయడం జరిగింది. అయినా కానీ అది నిషేధం జరగకపోవడంతో 2013లో మరొకసారి దీనికి అమెండ్మెంట్ అనేది రూపొందించి అమల్లోకి తీసుకొని రావడం అనేది జరిగింది. అంటే 6/12/2013 నుంచి ఈ చట్టం అనేది అమల్లోకి రావడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సో ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్. అలానే ఎవరైతే మాన్యువల్ స్కావెంజర్స్ ఉన్నారో, అంటే చేతులతో ఈ ల్యాబొరేటరీస్ ఎవరైతే క్లీన్ చేసే వాళ్ళు అయితే ఉన్నారో వారికి సంబంధించి రీహాబిలిటేషన్ కూడా ఈ స్కీమ్ అనేది, ఈ చట్టం అనేది ప్రొవైడ్ చేస్తుంది. రీహాబిలిటేషన్ కూడా ఈ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేసింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ 3 ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి మెయిన్ యాక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్ 2 వచ్చేసరికి అన్టచబిలిటీ ఒకటి, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఒకటి, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఒకటి, నెక్స్ట్ పెమ్స్. అలానే మనం ఇంకోటి చూసినట్లయితే నెక్స్ట్ యాక్ట్స్ తర్వాత మనం చూసినట్లయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్. సో రీహాబిలిటేషన్ ఏర్పాటు చేశారని చెప్పి మనం చెప్తాం. సో ఈ రీహాబిలిటేషన్ ప్రకారం వీళ్ళకి 40,000 రూపాయల ఆర్థిక సహాయం. చూడండి, 40,000 రూపాయల ఆర్థిక సహాయం. అలానే వీళ్ళకి సంబంధించి ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చేసరికి దగ్గరగా 15 lakhs వరకు, 15 లక్షల వరకు వీరికి ఆర్థిక సహాయం. అంటే ఎలా? రాయితీతో కూడిన రుణాలు, 15 లక్షల వరకు రాయితీతో కూడిన రుణాలు అనేది ఇస్తారు. ఇదే ఈ రీహాబిలిటేషన్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఈ 15 లక్షలు ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో ఉన్నారో వారికి 3,000 రూపాయలు మంత్లీ స్టైఫండ్ కింద ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఎవరికి? ఈ మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి రీహాబిలిటేషన్లో భాగంగా వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 40,000 ఆర్థిక సహాయం అందిస్తారు. అలానే రాయితీతో కూడిన 15 లక్షల వరకు వీరికి రుణం అనేది అందించడం జరుగుతుంది. వాళ్ళు కనుక ట్రైనింగ్లో ఉంటే, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో ఉంటే నెలకు 3,000 రూపాయలు వాళ్ళకి స్టైఫండ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది యాక్ట్స్ అనేవి ఇవి. నెక్స్ట్ మనం యాక్ట్స్ అనేవి చూసాం ఇంతవరకు. నెక్స్ట్ కమిషన్లు లేదా సంస్థలు ఏమి ఏర్పాటు చేశారు? ఎస్సీ ఎస్టీ మీద జరుగుతున్న అట్రాసిటీని తగ్గించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిషన్స్ లేదా సంస్థలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఓకేనండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలకు సంబంధించి మెయిన్గా జాతీయ స్థాయిలో
ఏర్పడినటువంటి సంస్థ ఏది అంటే జాతీయ ఎస్సీ కమిషన్. జాతీయ ఎస్సీ కమిషన్. జాతీయ ఎస్సీ కమిషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనకి ఈ చాప్టర్ నుంచి అడిగే క్వశ్చన్స్లో భాగంగా మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి ఎస్సీ కమిషన్ లేదా ఇంతకుముందు చూసిన అట్రాసిటీ యాక్ట్స్ నుంచే అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ జాతీయ ఎస్సీ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే ఇది ఒక మెయిన్ చూడండి, ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ. ఓకే, అలానే భారత రాజ్యాంగం ప్రకారం పనిచేసేటువంటి సంస్థ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి భారత రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నారు, మరి రాజ్యాంగంలో ఉందా దీని గురించి అంటే ఎస్, భారత రాజ్యాంగంలో ఉన్న పార్ట్ 16లో దీని గురించి ఉంది. ఓకే, పార్ట్ 16లో ఉన్నటువంటి ఆర్టికల్ 338 ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ 338 ప్రకారం ఈ జాతీయ ఎస్సీ కమిషన్ అనేది ఏర్పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ అనేది ఏర్పడింది. మరి భారత రాజ్యాంగం యొక్క 89వ సవరణ ప్రకారం 89వ సవరణ ప్రకారం ఈ జాతీయ ఎస్సీ కమిషన్ అనేది ఏర్పడింది అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, పార్ట్ 16 ఆర్టికల్ 338లో ఉన్న ఏదైతే ఉందో భారత రాజ్యాంగంలో ఉన్న 89వ సవరణ ప్రకారం ఆర్టికల్ 338 ఏదైతే ఉందో దీని ప్రకారం ఏర్పడింది జాతీయ ఎస్సీ కమిషన్. సో అప్పటి వరకు ఎస్సీలు అలానే ఎస్టీలకు కలిపి ఒక కమిషన్ ఉండేది. ఆ కమిషన్ని మార్చేసి 2004వ సంవత్సరంలో జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పడింది అని చెప్పి మనం చెప్పచ్చు. జాతీయ ఎస్సీ కమిషన్ 2004వ సంవత్సరంలో ఏర్పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఈ కమిషన్కి సంబంధించి ఎన్ని సంవత్సరాలు ఈ కమిషన్ పనిచేస్తుంది అంటే 3 years. 3 సంవత్సరాలకు ఒకసారి ఒక కమిషన్ అనేది మారుతూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పచ్చు. 3 సంవత్సరాలు. ఓకే, ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడ మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే ఒక చైర్మన్ ఉంటాడు, అలానే ఒక వైస్ చైర్మన్ ఉంటాడు, అలానే 3 members ఉంటారు. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఒక 3 members ఉంటారు. మొత్తం కలిపి 5 members ఉంటారు. ఈ 5 members 3 years పాటు వాళ్ళ సేవలు అనేది అందించడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు. ఓకే, 3 years పాటు. అలానే ఈ ఒక చైర్మన్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇతనికి క్యాబినెట్ మినిస్టర్ హోదా అనేది ఉంటుంది. క్యాబినెట్ మినిస్టర్ హోదా అనేది ఉంటుంది ఇతనికి. సో మెయిన్ మంత్రులు ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళ హోదా అనేది ఉంటుంది. మరి ఈ వైస్ చైర్మన్కి వచ్చేసరికి సహాయ మంత్రి హోదా అనేది ఇతనికి లభిస్తుంది. ఓకే, సహాయ మంత్రి హోదా అనేది లభిస్తుంది. మరి వీరి 3 members ఎవరైతే ఉన్నారో వీరికి భారత ప్రభుత్వం యొక్క కార్యదర్శి హోదా ఏదైతే ఉంటుందో వీళ్ళకి అడ్వకేట్ జనరల్స్ ఎవరైతే ఉంటారో వారి హోదా అనేది వీళ్ళకి లభిస్తుంది అని చెప్పి చెప్పచ్చు. ప్రభుత్వ కార్యదర్శుల హోదా వీళ్ళకి అందిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో పాలిటీలో కనుక మనకి సబ్జెక్ట్ పాలిటీ లేదు, కానీ పాలిటీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్ ఈ ప్యాటర్న్లో ఉంటాయి. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ అని చెప్పి ఈ క్రింది వాటిలో చట్టబద్ధ సంస్థలను గుర్తించండి లేదా రాజ్యాంగబద్ధ సంస్థలను గుర్తించండి అని చెప్పి అడగటం అనేది జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, పార్ట్ 16 ఆర్టికల్ 338 2004లో ఏర్పడింది. మరి 2004లో ఏర్పడింది కదా, మరి ఇది ఎన్నో కమిషన్? 2004 నుంచి 3 years అంటున్నాం, 2007 వరకు ఫస్ట్ కమిషన్. మరి ఫస్ట్ కమిషన్ చైర్మన్ ఎవరు? సూరజ్ భాను. చూడండి, సూరజ్ భాను. ఓకే, మనం నిద్ర లేవగానే తెల్లవారిందంటే గుర్తు సూర్యుడు. సూర్యుడు అంటే హిందీలో సూరజ్. ఓకే, అప్పుడు ఫస్ట్ ఉదయం కాబట్టి ఉదయం ఏదైతే ఉంటుందో ఉదయాన్నే సూర్యుడు వస్తాడు. అలానే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ సూరజ్ అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. 2004 నుంచి 2007 వరకు. మళ్ళీ సెకండ్ వచ్చేసరికి 2007 నుంచి 2010 వరకు ఉంటుంది. ఓకే, నేను 1 by 1 రాస్తాను, తర్వాత చైర్మన్స్ ఎవరనేది చూద్దాం. నెక్స్ట్ 2010 నుంచి 2013 వరకు. నెక్స్ట్
2013 నుంచి 17 వరకు, నెక్స్ట్ 17 నుంచి 20 వరకు, 21 నుంచి 24 వరకు, కోవిడ్ వల్ల 21 నుంచి 24 వరకు పెట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, అయితే మొట్టమొదటి ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి సూరజ్ భాను అని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి రెండవ ఎస్సీ కమిషన్ వచ్చేసరికి బూటా సింగ్. ఓకే, నెక్స్ట్ మూడో కమిషన్ వచ్చేసరికి అంటే ఇక్కడ 2013 నుంచి 17 వరకు, 2010 నుంచి 17 వరకు ఒకళ్ళే ఎస్సీ కమిషనర్గా చేయటం అనేది జరిగింది. ఎవరయ్యా ఆయన అంటే పిఎల్ పూనియా. నెక్స్ట్ 2017 నుంచి 20 వరకు చేసినటువంటి ఎవరంటే రామ్ శంకర్ కఠారియా ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2021 నుంచి నెక్స్ట్ చేసేది ఎవరు అంటే విజయ్ సంపాలా లేదా జై సంపాలా. ఓకే, ఇతను ఫిబ్రవరి 18, 2021 చార్జెస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, చైర్మన్గా ఫిబ్రవరి 18, 2021 చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, మరి ఇది ఈ జాతీయ ఎస్సీ కమిషన్ ఎందుకు ఏర్పడింది అంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటివి అలానే చట్టబద్ధమైనటువంటివి. సో ఈ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వారికి ఎటువంటి వాడి హక్కులు ఏవైనా ఉల్లంఘనకు గురైన వీరు ఛార్జ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అలానే ఎస్సీల యొక్క ఆర్థిక వికాసం కోసం, అలానే వారి సామాజిక వికాసం, ఆర్థిక వికాసం కోసం ఈ కమిషన్ అనేది ఎప్పుడో పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ప్రతి సంవత్సరం వీరు ఒక వార్షిక నివేదికని ఏర్పాటు చేస్తారు. మరి ఈ వార్షిక నివేదిక ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తారు. మరి ఇక్కడ మనం ఇందాక ఒక పాయింట్ మర్చిపోయాం. ఏంటంటే ఈ ఎస్సీ కమిషన్ ఏదైతే ఉంటుందో చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు అని చెప్పచ్చు. ఓకే, భారత రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరినీ. ఓకే, మరి వీరికి సంబంధించిన వార్షిక నివేదిక కూడా ఎవరికి సమర్పిస్తారు అంటే రాష్ట్రపతికే సమర్పిస్తారు అని చెప్పి మనం చెప్పచ్చు. అలానే ఎస్సీ ఎస్టీ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు ఎటువంటి ప్రాంతాల్లో ఉల్లంఘనకు గురవుతున్నాయి ఆ ప్రాంతాలను వీళ్ళు చెక్ చేసుకొని అక్కడ పర్యటన అనేది చేస్తారు. ఇన్ కేసు అక్కడ ఏదైనా తేడా జరిగితే ఆ కేసులు అనేది బుక్ చేసి దాన్ని సుమోటోగా పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సుమోటో కింద కేసుల్ని పరిగణించడం అనేది చెప్పుకోవచ్చు. సో ఇది మనకి జాతీయ ఎస్సీ కమిషన్ గురించి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. జాతీయ ఎస్సీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఇది చట్టబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ ఏది అని చెప్పి. ఓకే, రాజ్యాంగబద్ధ సంస్థ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్న పార్ట్ 16లో ఉన్నటువంటి ఆర్టికల్ 338 ఏదైతే ఉంటుందో దీని ప్రకారం ఏర్పడబడ్డ సంస్థ. ఇంతకుముందు ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ 2004లో ఎస్సీ కమిషన్ అండ్ ఎస్టీ కమిషన్ వేరువేరుగా చేయడం అనేది జరిగింది. సో 2004 సంవత్సరంలో జాతీయ ఎస్సీ కమిషన్ అనేది ఏర్పడింది. 3 సంవత్సరాలకు ఒకసారి ఈ కమిషన్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఆ 3 సంవత్సరాల్లో భాగంగానే దీంట్లో 5 మెంబర్స్ ఉంటారు. ఒక చైర్మన్, వైస్ చైర్మన్, 3 మెంబర్స్. ఓకే, 5 మెంబర్స్ ఉంటారు. చైర్మన్ క్యాబినెట్ హోదా ఉంటుంది, వైస్ చైర్మన్కి సహాయ మంత్రి హోదా ఉంటుంది, 3 మెంబర్స్కి కార్యదర్శి హోదా ఉంటుంది. ఓకే, 2004లో ఏర్పడింది కాబట్టి 2004 నుంచి 2007 వరకు మొదటిగా చేసింది ఎవరు అంటే సూరజ్ అంటే సూర్యుడు కాబట్టి, సో మొట్టమొదటిగా మనకు కనిపించేది పొద్దునే సూర్యుడు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి సూరజ్ భాను. ఓకే, మనకి ఎందుకు చెప్తున్నాను అంటే 2017లో ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? ఓకే, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటి కమిషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరు అని అడిగారు. సో ఇప్పుడున్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరు అనేది గుర్తుపెట్టుకుంటారు, ఆ రోజు ఉన్నది ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మీకు గుర్తుండే కామెంట్ చేయండి ఒకసారి. ఓకే, రైట్, ఆ క్వశ్చన్ అనేది అడిగారు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి భారత ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉండేది ఇంతకుముందు, తర్వాత 18 సంవత్సరాలు చేశారు. ఓకే,
18 సంవత్సరాలు చేశారు, అది గుర్తుపెట్టుకుంటారు. ఎన్ని సంవత్సరాలు అంటే 18 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. మరి ఏ సంవత్సరంలో చేశారంటే ఎవరికి గుర్తుంటుంది? ఏ సంవత్సరంలో చేశారు అన్న తర్వాత ఏ సంవత్సరంలో చేశారని కూడా అడగలేదు. 18 సంవత్సరాలు చేశారు, చేసినప్పుడు ప్రధాని ఎవరు అని అడిగారు. దీనికి ఎవరు చెప్తారు సమాధానం? ఓకే, అందుకని మనం ఏంటంటే భారతదేశంలో ప్రధానులు అలానే రాష్ట్రపతులు ఇటువంటి కమిషన్లు ఏవైతే ఉన్నాయో వీరి యొక్క టైం లైన్స్ అనేవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలా గుర్తుపెట్టుకుని మనం ఏ క్వశ్చన్కైనా ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. అంటే ఒక టాపిక్ అనేది మనం రూట్స్ వరకు వెళ్ళిపోతే వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దీని మీద నేను ఒక వీడియో చేస్తాను, క్వశ్చన్స్ ఎలా పడతాయి అనే దాని మీద ఒక వీడియో చేస్తాను, అందులో చూస్తాను మీరు. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన హక్కులు ఏమైనా ఉల్లంఘనకు గురైనా దాన్ని వీళ్ళు సాల్వ్ చేయడానికి కుదురుతుంది. అలానే ఎస్సీల యొక్క ఆర్థిక వికాసం, వారి యొక్క సామాజిక వికాసం, అలానే దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి వార్షిక నివేదిక అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీనికి ఎవరికి ఈ నివేదిక అనేది సమర్పిస్తారు అంటే రాష్ట్రపతికి సమర్పిస్తారు. నెక్స్ట్ ఎస్సీలకు సంబంధించినటువంటి హక్కులు ఉల్లంఘనకు గురైతే ఆ ప్రాంతాన్ని వీళ్ళు సందర్శించి అక్కడ ఏమైనా కేసులు ఉంటే దాన్ని సుమోటోగా పరిగణించడం అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది జాతీయ ఎస్సీ కమిషన్ గురించి. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఏర్పాటు చేసిన మరొక సంస్థ వచ్చేసరికి నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి. చూడండి, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ కమిషన్ అనేది 1993లో ఏర్పాటు చేశారు. 1993లో ఏర్పాటు చేశారు. మరి 1993లో ఏర్పాటు చేసినప్పుడు ఇది ఒక చట్టబద్ధ సంస్థ, అంటే ఒక చట్టం ప్రకారం ఏర్పడింది, ఒక చట్టబద్ధ సంస్థ. సరే, ఇక్కడ మీకు ఈ ఎన్సిఎస్కేసి అంటే సఫాయి కర్మచారి కమిషన్ ఏదైతే ఉంటుందో ఇదేమో చట్టబద్ధ సంస్థ, ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఓకే, ఈ రెండింటి తేడాలు మీరు గమనించాలి. ఒక యాక్ట్ ప్రకారం ఏర్పడితేనేమో చట్టబద్ధ సంస్థ, భారత రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధ సంస్థ. ఓకే, చాలాసార్లు అడిగారు, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, 1993 నుంచి ఇది చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది. మరి 2004వ సంవత్సరంలో దీనికి ఉన్న చట్టబద్ధ సంస్థ అనే హోదాని తొలగించారు. ఓకే, ఇది చట్టబద్ధ సంస్థ కాదు. ఎప్పటి నుంచి అంటే 2004వ సంవత్సరం నుంచి. జస్ట్ భారత ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి ఒక సంస్థ మాత్రమే. ఓకే, యాక్ట్ బేస్ చేసుకుని తయారైన సంస్థ అయితే కాదు. ఓకే, అయితే దీనికి సంబంధించి ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే ఎన్ వెంకటేశన్ ప్రస్తుతానికి దీనికి చైర్మన్గా పనిచేస్తున్నారు అని చెప్పి మనం చెప్పచ్చండి. ఎన్ వెంకటేశన్ దీనికి సంబంధించి ప్రస్తుతానికి చైర్మన్గా పనిచేస్తున్నారు. సో దీంతో మనకి ఈ థర్డ్ టాపిక్ అయినటువంటి కమిషన్స్ లేదా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎస్సీలకు సంబంధించినటువంటి కమిషన్ లేదా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ వీరికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఏంటి అనేది 1 by 1 మనం చూసుకుంటూ వద్దాం. ఓకే, సంక్షేమ పథకాలు, జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టబడినటువంటి సంక్షేమ పథకాలు, అలానే రాష్ట్ర స్థాయిలో ప్రవేశపెట్టబడినటువంటి సంక్షేమ పథకాలు 1 by 1 మనం చూసుకుంటూ వద్దాం. ఓకే, ఇదే లెసన్లో లాస్ట్ టాపిక్ అయినటువంటి సంక్షేమ పథకాలు లేదా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అలానే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, దానివల్ల ప్రయోజనం పొందేవాళ్ళు ఎవరు అనేవి మొత్తం కూడా ఇక్కడ మనం గమనించుకుందాం. సో దానికంటే ముందు కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. సో బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ అనేది కూడా ఎస్సీల గురించి పనిచేస్తూ ఉంటుంది. ఒకటి
బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్. సో ఈ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో ఇది 1992లో ఏర్పడింది. 1992వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీన్ని ఎవరు పర్యవేక్షిస్తూ ఉంటారు అంటే బిఆర్ అంబేద్కర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ ఏదైతే ఉంటుందో బిఆర్ అంబేద్కర్ సెంటినరీ సెలబ్రేషన్ కమిటీ వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది అంటే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవరింగ్ మినిస్టర్ ఆధారంలో ఇది పనిచేస్తూ ఉంటుంది. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో దీని గురించి మనం ఆల్రెడీ ఈ వీడియోలో స్టార్టింగ్లో చూసాం. సో వీరి ఆధ్వర్యంలోనే ఈ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన మంత్రి వీరేంద్ర కుమార్ అని మనం ఇందాక ఆల్రెడీ చూసాం ఈ వీడియోలోనే స్టార్టింగ్లో. సో ఈ మంత్రే దీనికి చైర్మన్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సంస్థకి చైర్మన్గా ఎవరు వర్క్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను దీనికి చైర్మన్గా వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ సంస్థని స్థాపించారంటే బేసిక్గా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంబేద్కర్ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయడం, అలానే అంబేద్కర్కి సంబంధించి కొన్ని ఉత్సవాలు చేయడం, అంటే అంబేద్కర్ జన్మదినం ఏదైతే ఉంటుందో ఆ జన్మదినాన్ని, అలానే భారత రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలబ్రేట్ చేయడానికి ఈ సంస్థని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే అంబేద్కర్ పీఠాలు ఏవైతే ఉంటాయో ఈ రాజ్యాంగ పీఠాలు ఏవైతే ఉంటాయో వీటిని నిర్వహించడం. ఓకే, నెక్స్ట్ ఈ సంస్థ నుంచి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారు అకృత్యాలకి లేదా అట్రాసిటీలకి గురైతే గురైతే వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అనేది అందించడం అనేది జరుగుతుంది. 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పచ్చు. అలానే ఎవరైతే మెడిసిన్ చదువుకోవడానికి రెడీగా ఉన్నారో వారి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 3 lakhs కంటే తక్కువగా ఉంటే, 3 lakhs కంటే తక్కువగా వారి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం తక్కువగా ఉంటే వారికి మెడికల్ ఎయిడ్ స్కీమ్ కింద ఓకే వారికి 1,00,000 నుంచి 3.5 లక్షల రూపాయలు వారికి అందించడం అనేది జరుగుతుంది. మెడికల్ ఎయిడ్ స్కీమ్ కింద 1,00,000 నుంచి 3.5 లక్షలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ప్రతి సంవత్సరం దేశంలో ఎక్కువగా మెరిట్ చూపించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ పథకంలో భాగంగానే నేషనల్ మెరిట్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. ఈ నేషనల్ మెరిట్ స్కీమ్ ఆధారంగా విద్యార్థులను గుర్తించి వారిని సన్మానించడం నెక్స్ట్ వారి ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడుతుందని చెప్పచ్చండి. నెక్స్ట్, ఇందులో ఈ ఫౌండేషన్లో భాగంగానే వీళ్ళు ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్, ఓకే అంటే చూడండి, ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్. సో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ద్వారా సమాజంలో ఉన్న సమతుల్యతని పెంచడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో అందులో భాగంగానే 2,50,000 ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి వీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ మినిస్ట్రీ ద్వారా బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ వాళ్ళు అందించడం అనేది జరుగుతుంది. ఈ 2,50,000లో 1,50,000 వెంటనే మ్యారేజ్ అవ్వగానే అప్లై చేసుకోగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా 1,00,000 ఏదైతే ఉంటుందో ఆ 1,00,000ని 3 దఫాలుగా అందించడం అనేది జరుగుతుంది సంవత్సరంలోపు. ఓకే, ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉందంటే 2013-14 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఈ స్కీమ్ అనేది అందుబాటులో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
సో ఇది బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ గురించి. ఇది ఇటువంటి అంబేద్కర్ సంబంధించిన ఉత్సవాలు అలానే అంబేద్కర్ సంబంధించిన పీఠాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలకు గురయ్యారో వాళ్ళకి 5 లక్షలు అందించడం అనేది జరుగుతుంది. అలానే దీంట్లోనే మెడికల్ ఎయిడ్ స్కీమ్లో భాగంగా 1 లక్ష నుంచి 3.5 లక్షలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ మెరిట్ స్కీమ్లో భాగంగా విద్యార్థులను సన్మానించడం, వారి యొక్క నెక్స్ట్ వాళ్ళు కావాల్సినటువంటి ఖర్చులను వీరు భరించడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ద్వారా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి 1,50,000 నుంచి 2.5 లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం వీరు 1,50,000 ఎమ్మటి మ్యారేజ్ చేసుకోగానే ఇస్తారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి బాబు జగజ్జీవన్ రామ్ ఫౌండేషన్. బాబు జగజ్జీవన్ రామ్ ఫౌండేషన్. సో ఈ జగజ్జీవన్ రామ్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో దీంట్లో భాగంగా బాబు జగజ్జీవన్ రామ్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క భావజాలాన్ని జనాలకి తెలియజేసే విధంగా ఈ సంస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏదంటే ఇతని యొక్క భావజాలాన్ని జనాలకు తెలియజేయటం, అలానే కులం వర్గం లేని సమాజాన్ని చూడటమే ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడు ఏర్పడింది ఈ ఫౌండేషన్ అంటే 2008వ సంవత్సరంలో ఈ ఫౌండేషన్ అనేది ఏర్పడింది అని చెప్పచ్చు. 2008వ సంవత్సరంలో ఏర్పడింది. ఓకే, అలానే ఎస్సీల యొక్క సాధికారత కోసం ఈ జగజ్జీవన్ రామ్ ఫౌండేషన్ అనేది పనిచేస్తుందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి స్వచ్ఛత ఉదయమణి యోజన. ఇందా మనం పెమ్స్ అని చూసాం, మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన స్కీమ్ 2013లో ఏర్పాటు చేశారని చూసాం. దీన్నే 2014లో స్వచ్ఛత ఉదయమణి యోజనగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 2014లో ఈ స్కీమ్ అనేది ఏర్పాటు చేశారు. ఓకే, 2014 అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా ఈ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క మెయిన్ నినాదం లేదా థీమ్ వచ్చేసరికి స్వచ్ఛతాసే, చూడండి, స్వచ్ఛతాసే సంపన్నత ఔర్. సో ఇటువంటి స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంటే. ఏదైనా స్కీమ్ ఉందంటే అది ఎప్పుడు స్టార్ట్ చేశారనేది కూడా ఇంపార్టెంటే, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి PMAGY. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన. ఈ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఫస్ట్ టైం ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారంటే తప్పు. ఓకే, ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2009-10లోనే ఈ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అని ఏర్పాటు చేశారు. 2009-10లోనే ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఒక గ్రామంలో ఎస్సీల జనాభా 50% కంటే గ్రామ జనాభాలో ఎక్కువగా ఉంటే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి PMAGY అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో 50% కంటే ఎస్సీ జనాభా ఊరి జనాభా కంటే ఎక్కువగా ఉంటే ఆ ఊరిని డెవలప్ చేయాలి అని చెప్పి ట్రయల్ బేస్లో మొదటగా ఒక 1000 గ్రామాలు తీసుకోవడం జరిగింది. ఆ 1000 గ్రామాల్లో ఏపీకి సంబంధించి 8, తెలంగాణకు సంబంధించి 6 గ్రామాలు తీసుకోవడం అనేది జరిగింది. ఉమ్మడి ఏపీలో కనుక మనం చూసినట్లయితే, ఓకే, ఉమ్మడి ఏపీలో కనుక చూసినట్లయితే ఏపీకి సంబంధించిన 8, తెలంగాణకు సంబంధించిన 6 గ్రామాలు తీసుకోవడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన డేటా నేను మీకు ఇక్కడ ఇమేజ్ల రూపంలో డిస్ప్లే చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. తర్వాత కొన్ని రోజులు ఈ స్కీమ్ అనేది ఆగిపోయి అక్కడ 2010 నుంచి ఉన్న ఈ స్కీమ్ 2014-15 వచ్చే టయానికి ఇందులో మొత్తం మీద 15,000 గ్రామాలు ఇందులో అవైలబుల్ ఉన్నాయని చెప్పచ్చు. దీనికి సంబంధించి 15 తర్వాత 16, 17 2 ఏళ్ళు ఈ స్కీమ్ రన్ అవ్వలేదు. 2018-19 నుంచి మళ్ళీ ఇది సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ వరకేమో ఫస్ట్ ఫేజ్ అనేది ఉంది. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి 2018-19లో కొంచెం అప్డేట్ ఇచ్చుకొని దీనికి స్కీమ్ అనేది సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఈ సెకండ్ ఫేజ్లో భాగంగా మొత్తం 24 రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు, అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. అలానే 24 రాష్ట్రాల్లో ఉన్న
529 జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఓకే, మొట్టమొదటిగా దీనికి సంబంధించి 20 లక్షల రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ 80 లక్షల రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి సంబంధించి 1 by 1 అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా 20 lakhs అనేది ఇస్తారు. ఓకే, PMAGY కింద. ఓకే, 2018-19లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి చూడండి, ఇక్కడి వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి PM అజయ్. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి PM అజయ్. సో అజయ్ మనం ఇందాక AGY చూసాం. AGY వేరు, ఇప్పుడు AJAY అజయ్. ఓకే, అజయ్ అంటే ఏ అంటే చూడండి, PM వచ్చేసరికి ప్రధానమంత్రిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ వచ్చేసరికి అనుసూచిత్. ఏ అంటే అనుసూచిత్. నెక్స్ట్ జే అంటే జాతి. ఓకే, జే అంటే జాతి. మళ్ళీ ఏ వచ్చేసరికి అభ్యుదయ. వై అంటే యోజన. ఓకే, AJAY అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన. సో అప్పటి వరకు ఉన్నటువంటి PMAGY ఆదర్శ గ్రామ యోజన, అలానే SC సబ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ సబ్ ప్లాన్ని, అలానే జగజ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన అంటే జగజ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన అంటే SC విద్యార్థులకు సంబంధించిన హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని జగజ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన అంటారు. ఈ 3 స్కీమ్స్ని కలిపేసి ఒక స్కీమ్గా ఫామ్ చేయడం అనేది జరిగింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే PM అజయ్ అనే స్కీమ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు అంటే 2023 సంవత్సరంలో లేటెస్ట్గా పథకాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పథకాన్ని మనం చూసినట్లయితే, సో వీటన్నిటికి సంబంధించిన ప్లాన్స్ అన్నీ మొత్తం 3 ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ PM అజయ్ పథకం ఒకటే చేస్తుందని చెప్పచ్చండి. ఓకే, నెక్స్ట్ నేషనల్ SC/ST హబ్. నేషనల్ SC&ST హబ్ 2016 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. 2016 సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లూథియానాలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లూథియానాలో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుందంటే సూక్ష్మ మరియు మధ్య తరహా మంత్రిత్వ శాఖ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో దాని అండర్లో ఈ స్కీమ్ అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు. సో ఇవి కేంద్రానికి సంబంధించినటువంటి వివిధ స్కీమ్స్. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్సీలకు సంబంధించి అలానే ఎస్టీలు ఇటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థాయిని పెంపొందించడానికి ఏర్పరిచే స్కీమ్స్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే 3 స్కీమ్స్ ఉన్నాయి. ఆ 3 1 by 1 చూద్దాం. చూడండి, మొట్టమొదటిది వైఎస్ఆర్ చేయూత. సో ఈ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్కి అర్హులు ఎవరయ్యా అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు. పాయింట్ నెంబర్ 1. ఓకే, ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఏ వర్గానికి చెందిన వాళ్ళే ఉండాలి? SC లేదా ST లేదా OBC లేదా మైనారిటీ. సో ఈ గ్రూపులకు చెందిన వాళ్ళు ఎవరైనా కానీ 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో
వారికి 4 సంవత్సరాల మీద 4 సంవత్సరాల్లో మొత్తం 75,000 రూపాయలు అకౌంట్లో డైరెక్ట్గా అకౌంట్లో అనేది వేయడం అనేది జరుగుతుంది. 4 సంవత్సరాలకి 75,000 అంటే సంవత్సరానికి చూసుకున్నట్లయితే దగ్గరగా 18,750 రూపాయలు. ఓకే, 18,750 రూపాయలు సంవత్సరానికి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 4 ఏళ్లలో చూస్తే 75,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి 18,750 రూపాయలు సంవత్సరానికి డైరెక్ట్గా అకౌంట్లో క్రెడిట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి వైఎస్ఆర్ కళ్యాణ కానుక లేదా పెళ్లి కానుక. వైఎస్ఆర్ కళ్యాణ కానుక లేదా పెళ్లి కానుక. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో, మహిళలు 18 నుంచి 21 సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే మ్యారేజ్ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చేసుకున్నారో వారు దీనికి ఎలిజిబుల్. ఓకే, 18 నుంచి 21 సంవత్సరాల లోపు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎలిజిబుల్. సో ఫస్ట్ టైం మ్యారేజ్ చేసుకునే వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇన్ కేస్ వీడియోస్ అయితే సెకండ్ టైం మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఓకే, 18 నుంచి 21 సంవత్సరాల లోపు. ఓకే, నెక్స్ట్ ఈ పథకం ప్రకారం మనీ రావాలి అంటే వారి యొక్క ఆదాయం అంటే ఫ్యామిలీ యొక్క ఆదాయం సంవత్సర ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. సంవత్సర ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. అలానే వారు వైట్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. వైట్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. ఓకే, వైట్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. ఇవన్నీ మ్యాచ్ అయితే అమ్మాయి అనేది ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో ఆవిడ ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి. వారి ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. అండ్ వైట్ కార్డు ఉండాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఓకే, అలా ఉంటే వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్కి చెందిన వాళ్ళైతే మ్యారేజ్ తర్వాత వాళ్ళకి 40,000 వస్తాయి. 40,000 రూపాయలు గవర్నమెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఏముంది ఆంధ్రప్రదేశ్లో? సోషల్ వెల్ఫేర్. చూడండి, సోషల్ వెల్ఫేర్. అదే ఎస్సీలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కనుక చేసుకుంటే చూడండి, ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఎస్సీలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కనుక చేసుకుంటే వారికి 75,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. 75,000 రూపాయలు. మరి సేమ్ మంత్రిత్వ శాఖ సోషల్ వెల్ఫేరే పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీలు. ఈ ఎస్టీలు అమ్మాయిలనే ఏ పేరుతో పిలుస్తున్నారండి? 2017 నుంచి గిరిపుత్రికలుగా పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, గిరిపుత్రికలు. సో వీళ్ళు కనుక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ మ్యారేజ్కి 50,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీళ్ళ యొక్క మినిస్ట్రీ ఏంటి? ట్రైబల్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ ట్రైబల్ మినిస్ట్రీ కింద వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే ఎస్టీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కనుక చేసుకుంటే ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి 75,000 రూపాయలు ఈ కళ్యాణ కానుక కింద అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. సేమ్ ఇది కూడా ట్రైబల్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ ట్రైబల్ మినిస్ట్రీ కిందే పనిచేస్తాయని చెప్పొచ్చు, ఎస్టీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే కనుక. ఓకే, నెక్స్ట్ బీసీలు. బీసీ ఎవరైతే ఉన్నారో ఈ బీసీలు మ్యారేజ్కి బీసీ క్యాస్ట్ వారికి 35,000 అందించడం అనేది జరుగుతుంది అమ్మాయికి. ఓకే, మరి వీరి యొక్క మంత్రిత్వ శాఖ బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కింద 35,000 అందించడం అనేది జరుగుతుంది. అదే బీసీ ఇంటర్ క్యాస్ట్ కనుక చేసుకుంటే 50,000 రూపాయలు అందించడం అనేది జరుగుతుంది అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారికి దుల్హన్ పథకం కింద, ముస్లిం మైనారిటీ ఎవరైతే ఉన్నారో దుల్హన్ పథకం కింద 50,000 అందించడం అనేది జరుగుతుంది. ఏది? ఇదంతా వైఎస్ఆర్ కళ్యాణ కానుక కిందే. ఓకే, అలానే దివ్యాంగులు లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎవరైతే ఉన్నారో వారికి 1,00,000 రూపీస్ అందించడం అనేది జరుగుతుంది. ఏది? వైఎస్ఆర్ కళ్యాణ కానుక కింద. నెక్స్ట్ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి 20,000 రూపాయలు అందించడం అనేది జరుగుతుంది. వాళ్ళ అమ్మాయికి కనుక మ్యారేజ్ అయితే, వాళ్ళ ఇంట్లో అమ్మాయికి మ్యారేజ్ జరిగితే 20,000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మూడవ స్కీమ్ వచ్చేసరికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక.
ఓకే, ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా జనవరి 1, 2024 నుంచి పెన్షన్ ఎంత ఇస్తున్నారు అంటే 3,000 రూపాయలు నెలకి పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పొచ్చండి. ఓకే, సో 2019 ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని 250, 500, 2,750 చివరికి 3,000 రూపాయలుగా 2024 సంవత్సరానికి పెంచడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఆంధ్ర రాష్ట్రంలో 2024 సంవత్సరానికి వచ్చేసరికి జనవరి 1 మంత్ 2024 జనవరి 1 మంత్కి వచ్చేసరికి మొత్తం మీద 66.34 కోట్ల మంది పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు అని చెప్పచ్చు. 66.34 కోట్ల మంది. అలానే ఎవరైతే ఈ డిజేబుల్డ్ అలానే ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ ఉన్నారో వారికి కూడా 3,000 పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కిడ్నీ డయాలసిస్ ఎవరైతే ఉన్నారో కిడ్నీ డయాలసిస్ చేయించుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి 10,000 రూపాయల పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది అని చెప్పచ్చండి. ఓకే, సో ఈ పెన్షన్ కానుక 3,000 అనేది చేయడం జరిగింది. కళ్యాణ కానుక వచ్చేసరికి డిఫరెంట్ క్యాస్ట్స్కి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏ సంవత్సరంలో చేయబడింది అంటే అప్పటి వరకు ఉన్న ఎస్టీ చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేసి ఎస్టీ ఉప ప్రణాళిక అని ఉంటుంది. ఆ ఎస్టీ ఉప ప్రణాళికనే ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక లేదా సబ్ ప్లాన్గా చేయడం 2017 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు 2017 సంవత్సరంలో. సో ఇది మనకి షెడ్యూల్ కులాల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనం బేసిక్గా షెడ్యూల్ క్యాస్ట్ అనే దాని నుంచి మనం చూసుకుంటూ వచ్చి వీరి మీద జరుగుతున్న అట్రాసిటీస్ ఏవైతే ఆపడానికి రాజ్యాంగం కల్పించిన అంశాలు, అలానే చట్టాలు, తర్వాత వివిధ కమిషన్లు చూసాం. చివరికి ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేవి మనం చూసాం. ఓకే, ఇప్పటికీ మీరు టెస్ట్ సిరీస్ కనుక పర్చేజ్ చేయకుండా ఉంటే ఒకసారి పర్చేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.